అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మిల్లెట్స్తో లేదంటే ఏదైనా హెల్తీ ఐటమ్స్తో వంటలు చేసి చూపించమని అందరూ అడుగుతూ ఉంటారు కదా. అందుకే మీ అందరి కోసం నేను ఈరోజు రాగి చపాతీలు చూపించబోతున్నాను. ఇవి భలే సాఫ్ట్గా టేస్టీగా ఉండబోతున్నాయి. సో రండి, వీటిని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. రాగి చపాతీలకి పిండి కలపడానికి నేను ఇక్కడ ఒక పెద్ద బౌల్లో 1 కప్ అంత రాగి పిండి తీసుకుంటున్నాను. ఇది 250 ml కప్. ఇందులో 3/4 కప్ అంత బియ్య పిండి కూడా వేస్తున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ అంత ఉప్పు వేసి ఇదంతా బాగా కలపాలి. ఇందులో 1 టీ స్పూన్ అంత నూనె వేసి అంతా ఒక్కసారి కలపాలి. నెక్స్ట్ నేను రాగి పిండిని కాస్త కుక్ చేయడానికి కొద్దిగా వేడి నీళ్లు పోస్తున్నాను. మామూలు నీళ్లు కాకుండా వేడి నీళ్లు పోస్తే రాగి పిండి బియ్య పిండి చక్కగా ఉడికి ఈజీగా బైండ్ అవుతాయి. చపాతీలు మీకు చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి. వేడిగా ఉంటుంది కాబట్టి స్పాచులాతో ముందు కలుపుతున్నాను. పిండి కరెక్ట్గా బైండ్ అవుతుంది అనుకున్నప్పుడు నీళ్లు పోయడం ఆపేసి పిండి ముద్ద తయారు చేసుకోవచ్చు. పిండి కొంచెం వేడిగానే ఉన్నా సరే చేతితో వెంటనే ఇలా కలిపేస్తే పిండి ముద్ద ఈజీగా రెడీ అయిపోతుంది. ఇది మీకు మరీ అంటుకున్నట్టు అనిపిస్తే కాస్త బియ్య పిండి కానీ రాగి పిండి కానీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం నూనె రాసి పిండి ముద్దకి పైన మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. దీనివల్ల లోపల మాయిశ్చర్ పోకుండా పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది. బౌల్కి ఒక మూత పెట్టి పిండిని కనీసం 10 నిమిషాలు పక్కన పెడితే బాగా సెట్ అవుతుంది. ఆ తర్వాత నేను ఈ ముద్దని చిన్న ఉండలుగా డివైడ్ చేస్తున్నాను. ఇలా వీటన్నిటిని ఒకే షేప్లో చేసి పక్కన పెట్టాలి. చపాతీ పీట మీద కాస్త పొడి పిండి చల్లిన తర్వాత ఒక్కొక్క ఉండని కూడా పిండిలో ఒక్కసారి దొర్లించాలి. ఇలా చేస్తే ఇది అంటుకోకుండా ఈజీగా ఒత్తుకోవచ్చు. దీని పీట మీద పెట్టి మామూలు చపాతీలానే ఒత్తాలి. ఈ చపాతీలు మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా కాస్త మీడియం థిక్నెస్తో ఉంటే బాగుంటాయి. ఇవి పర్ఫెక్ట్ రౌండ్గా రావడం కొంచెం కష్టం కాబట్టి నేను ఒక కటర్తో వీటిని కట్ చేస్తున్నాను. ఇలా చపాతీలన్నిటినీ ఒకేలాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెనాన్ని వేడి చేసి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. కట్ చేసిన చపాతీలని పెనం మీద వేసి 2 వైపులా తిప్పుతూ కాల్చాలి. దీని సైడ్స్లో కూడా ఇలా కాస్త జెంటిల్గా ప్రెస్ చేస్తే చక్కగా ఉబ్బుతాయి. ఇలా ఉబ్బిన చపాతీల మీద మంచి ఫ్లేవర్ కోసం నేను నెయ్యి అప్లై చేస్తున్నాను. ఇవి 2 వైపులా కూడా పచ్చిదనం పోయేంత వరకు కాలిన తర్వాత బయటికి తీసి వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. ఈ రాగి చపాతీలు చాలా టేస్టీగా హెల్తీగా ఉంటాయి. నేను వీటిని ఒక సింపుల్ టొమాటో కూరతో సర్వ్ చేస్తున్నాను. మీకు నచ్చిన సైడ్ డిష్తో మీరు వీటిని ఎంజాయ్ చేయొచ్చు. రాగి పిండితో చేసుకున్న ఒక మంచి మీల్ అండి ఇది. రాగి రెగ్యులర్గా తింటే పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.